బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రానికి అప్పు మిగిల్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు రుణమాఫీ చేసి నిరంతరం విద్యుత్తుని కొనసాగిస్తున్నామని తెలిపారు. 5 సంవత్సరాలు పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి 6 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతన్నలకి 2 లక్షల వరకు రుణమాఫీ ఈ ప్రభుత్వం చేసుకున్నాం. ఆనాటి ప్రభుత్వం 12,000 ఇస్తూ రైతును రాజు చేయాలని తాపత్రయపడుతుంది ఈ ప్రభుత్వం. ఆనాడు ఏదైనా 1 మంచి కార్యక్రమాలు ఉంటే ఆ ప్రభుత్వం చేసింది అది తీసేస్తామని ఎక్కడా తీసేయలే. ప్రజలు నచ్చి మెచ్చే కార్యక్రమం అరా కొర ఆనాటి ప్రభుత్వం ఏదైనా చేస్తే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేసిన అప్పు మిత్తి కడుతూ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఆనాడు 1-2 చేస్తే ఈనాడు 8-10 పేదవాళ్లకి ఈ ప్రభుత్వం అందిస్తుంది. సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని కళ్ళబొల్లి మాటలు చెబుతూ కాకి కబుర్లు చెబుతూ ప్రజల్ని రచ్చగొట్టే విధంగా ఏవైతే ప్రవర్తనలు చేస్తున్నారో ఎంత చేసినా అది పట్టణ ప్రాంతాల్లో గాని పల్లెల ప్రాంతంలో గాని ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దీవిస్తుంది అంటే మంచి చేశాం కాబట్టి, ఇచ్చిన మాటను నెరవేర్చాం కాబట్టి రాష్ట్ర ప్రజలు ఈనాడు ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అది జీర్ణించుకోలేక గుంట నక్కల్లా ఆరోపణలు చేస్తూ పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనే ఆలోచన ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్న నాయకులకి గతంలో బుద్ధి చెప్పారు, మళ్లీ భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్తారు. ఒంటి నిండా విషయం నింపుకుని కపట నాటకం ప్రదర్శిస్తూ పేదవాడి పట్ల వాళ్ళకి లేని ప్రేమ అభిమానాన్ని ఇవాళ వడకపోస్తూ రైతులకి చేతులకి సంఖ్యలు వేసి ఇదే ఖమ్మంలో నడి రోడ్డు మీద నిస్సిగ్గుగా ఆనాటి ప్రభుత్వంలో నడిపించింది మర్చిపోయి ఈ ప్రభుత్వం రైతులనే ఏదో మోసం చేస్తుందని కళ్ళబొల్లి మాటలు చెప్పటం సిగ్గుచేటు, వారి అవివేకానికి నిదర్శనం అని ఈ వేదిక ద్వారా మరొకసారి చెప్తూ ఇది రైతుల పక్షపాత ప్రభుత్వం.